తెలిసినంత వరకు జీరో ఎన్పిఏ కొంత కష్టమే అయినప్పటికీ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ 109వ సంవత్సరంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంది. ఈరోజు గత మార్చి 31 నాటికి బ్యాంకు యొక్క కార్యకలాపాలు చూస్తే డిపాజిట్లు 4,148 కోట్లకి 153 కోట్లకి, రుణాలు 3,199 కోట్లకి చేరుకున్నాయి. ఆ రకంగా 369 కోట్ల రూపాయలు కార్యకలాపాల్లో పెరుగుదల సాధించడం జరిగింది. అట్లాగే సభ్యుల సంఖ్య కూడా 7,743 పెరుగుదల జరిగి 1,00,000 మైలురాయిని అధిగమించి 1,04,863 మందికి సభ్యుల సంఖ్య చేరుకోవటం ఒక రికార్డు స్థాయిలో చేరుకుంది. అట్లాగే దీని షేర్ధనం కూడా గత ఏడాది 47 కోట్ల రూపాయలు పెరుగుదల జరిగి 352 కోట్ల రూపాయలకి చేరుకుని దేశంలోనే అర్బన్ బ్యాంకుల్లో షేర్ధనంలో 4వ స్థానానికి విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు చేరుకుంది. గత ఏడాది బ్యాంకు యొక్క నిరర్ధక ఆస్తుల్ని కూడా గణనీయంగా తగ్గించగలిగాం. వాటిని నికర నిరర్ధక ఆస్తుల్ని 0 స్థానానికి తీసుకురావటం ద్వారా ఒక రికార్డు స్థాయిలో ముందడుగు పడిందని చెప్పి పాలకవర్గం భావిస్తూ ఉంది. కొంచెం నిరర్ధక ఆస్తుల్ని వసూలు చేయటంలో కూడా కొంచెం గట్టిగా వ్యవహరించడం ద్వారా వాటి వసూళ్ళకి కఠిన చర్యలు తీసుకుని వసూలు చేయటం అనేటువంటిది జరిగింది. అలాగే గత ఏడాది బ్యాంకు యొక్క లాభాలు కూడా 14,66,00,000 పెరుగుదల జరిగి 87,79,00,000కి పెరగటం అనేటువంటిది ఒక రికార్డు స్థాయి లాభాలని గత ఏడాది సాధించింది. 24,75,00,000 రూపాయలు రికార్డు స్థాయిలో ఆదాయ పన్ను చెల్లించిన తర్వాత వచ్చినటువంటి మిగులది. అంటే అది కూడా కలుపుకుంటే 112 కోట్ల రూపాయలకు పైగా లాభాలు ఆర్జించినట్టుగా భావించవచ్చు. అందుకని ఒక బలమైనటువంటి సహకార సంస్థగా ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. ఈ ఏడాది 50 బ్రాంచులు ఉంటే 50 బ్రాంచుల్లోనూ కూడా వార్షిక సర్వసభ్య సమావేశాలు జరుపుకున్నాం. ఆ సమావేశాల్లో 48,000 మందికి పైగా సభ్యుల్ని భాగస్వాముల్ని చేశారు. వారందరూ కూడా చాలా యాక్టివ్గా ప్రజలు ఈ సంస్థ యొక్క కార్యకలాపాల్లో భాగస్వాములు అవుతున్నారు. ఒక ప్రజాస్వామిక సంస్థగా ఈ సహకార సంస్థని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఏడాది 5 బ్రాంచులు ప్రారంభించడానికి కొత్తగా రిజర్వ్ బ్యాంక్ వారు 6 సంవత్సరాల తర్వాత అనుమతి ఇచ్చారు. ఆ అనుమతిని అనుసరించి మొన్న 20వ తేదీన మన విశాఖ నగరంలోని షీలానగర్లో 51వ బ్రాంచ్ని ప్రారంభించుకున్నాం. త్వరలో తాడేపల్లిగూడెం, బాపట్ల, నరసరావుపేట, చిత్తూరులో మరొక 4 బ్రాంచుల్ని కూడా ప్రారంభించడం ద్వారా ఈ ఏడాది చివరి నాటికి 55 బ్రాంచులకి చేరుకోగలమని అనుకుంటున్నాం. అట్లాగే వచ్చే ఏడాది నుంచి కూడా ఇతర బ్రాంచులు ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే ఏ జిల్లాల్లోనైతే మన బ్రాంచులు లేవో ఆ బ్రాంచుల్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాం. అట్లాగే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకుకి ఇంతవరకు షెడ్యూల్ స్టేటస్ని ఆ స్టేటస్ని ఇవ్వాలనేటువంటి దరఖాస్తు రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెండింగ్లో ఉంది. బహుశా ఈ ఏడాది ఆగస్టు తర్వాత రిజర్వ్ బ్యాంక్ అధికారులు మన బ్యాంకు పర్యవేక్షణకి వస్తారని భావిస్తున్నాం. వారు వచ్చిన తర్వాత వారి పర్యవేక్షణ పూర్తయితే ఈ ఏడాది బ్యాంకు షెడ్యూల్డ్ స్టేటస్ కూడా చేరుకోగలదనేటువంటి నమ్మకంతో పాలకవర్గం ఉంది. ఆ రకంగా గత ఏడాది సంక్షేమ పథకాల ద్వారా కూడా సభ్యుల యొక్క సంక్షేమం కోసం కూడా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం. గత ఏడాది 2,956 మంది సభ్యులకి 5,51,00,000 రూపాయలని వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఈ సంస్థ ఖర్చు చేసింది. గత 10 సంవత్సరాలుగా చూస్తే 18,700 మందికి పైగా సభ్యులు సంక్షేమ పథకాల ద్వారానే 35,55,00,000 రూపాయలని అందుకోవటం అనేటువంటిది ఈ బ్యాంక్ ద్వారా తప్ప మరి ఎక్కడ ఇట్లాంటి విధానాలు అమలు జరగటం లేదు. బ్రాంచుల వారీగా సర్వసభ్య సమావేశాలు జరపడం కూడా ఈ బ్యాంకులోనే జరుగుతూ ఉంది. కాబట్టి కొన్ని ప్రత్యేకతలతో ఈ సంస్థ నిర్వహిస్తూ ఉంది. ఈ సంస్థని మరింత ఆదరించాలని, మరింత మంది ప్రజలు ఈ సంస్థలో భాగస్వాములు కావాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా పాలకవర్గం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వచ్చిన లాభంలో కొంత ప్రొవిజన్ ఎక్కువ చేస్తే 0% ఎవరైనా కానీ గ్రాస్ ఎన్పిఏ 3% లోపే ఉండాలి.
అది సాధించడం చాలా కష్టం. 3% లోపు కనుక సాధిస్తే గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ మిగతాది మనకు ఉన్నటువంటి రిజర్వ్స్ నుంచి ప్రొవిజన్ చేస్తే జీరో వచ్చేసి. అందువల్ల కొన్ని బ్యాంకులు, చాలా బ్యాంకులు మన రాష్ట్రంలో కూడా జీరో ఎన్పిఏ వచ్చేటటువంటి ఉన్నాయి. నెంబరు అదొకటి. రెండవది, ఈ బ్యాంకు పెద్ద బ్యాంక్ అయ్యే కొంది ఈ దేశంలో పెద్ద బ్యాంకు సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్ బాంబేలో ఉంది. రెండవ అతిపెద్ద బ్యాంకు పూణేలో ఉన్నటువంటి కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్. ఈ రెండు బ్యాంకులతోటి సరే మాకున్న సంబంధాల్లో సంప్రదించాం. ఏమయ్యా మీరు ఎందుకని, మనం డెమోక్రటిక్ కంట్రోల్ అంటున్నాం, మీ జనరల్ బాడీకి ఎంతమంది వస్తారు? మనం జనరల్ బాడీ యొక్క అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలి పాలక వర్గాలు. మీరు ఏమిటి పద్ధతి అనుసరిస్తుందంటే ఒకే ఒకసారి జనరల్ బాడీకి దాంట్లో ఎవరు అటెండ్ అయితే వాళ్ళు సాధారణ సభ్యులు, వాళ్ళకి ఎందుకంటే లక్షల్లో సభ్యత్వం ఉంది. దాదాపు 1200 నుంచి 2000 లోపే వారు అటెండ్ అవుతున్నటువంటి 7-8 మంది, 23 డైరెక్టర్లు ఉన్నారు. 23లో ఒక 10 మంది ఉన్నా కూడా 10 రోజుల్లో పూర్తి చేయవచ్చు 110 బ్రాంచీలు. సో వీ కెన్ ప్లాన్. జనరల్గా వారి అభిప్రాయం ఏమిటంటే, వారు ఆర్బీఐ తోటి కూడా మేము చర్చించేప్పుడు చెప్పారు, బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు పెద్ద అయ్యే కొంది కోఆపరేటివ్ నశిస్తుంది అని. మేము మాత్రం కోఆపరేటివ్ నశించకుండా దాని యొక్క సూత్రాలు 7 ప్రాథమిక సూత్రాలు ఉన్నాయి. ఆ 7 ప్రాథమిక సూత్రాలని దాన్ని మెంబర్ సెంట్రిక్గా, మెంబర్స్ యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కనుక చేస్తూ ఉంటే వీటన్నిటిలోనూ చూడవచ్చు. 2 లక్షలే ఎందుకు పెట్టాం? మ్యాక్సిమం 2 లక్షల కన్నా ఎవరికి షేర్ క్యాపిటల్ పెట్టడానికి వీలు లేకుండా పెట్టాం. ఇందాక చైర్మన్ గారు చెప్పారు, ఎక్కడా నిబంధన లేదు. వాళ్ళకి కనుక 500 కోట్లు కనుక ఉంటే 5% వరకు ఒక వ్యక్తి పెట్టచ్చు. కానీ ఇక్కడ 2 లక్షల కన్నా ఎక్కువగా ఉండటానికి వీల్లేదు. కారణం ఏమిటంటే, ఇది ఎవరో మొనోపలి చేతుల్లోకి, బాగా డబ్బున్న వారి చేతుల్లోకి ఈ బ్యాంకు పోవటానికి వీల్లేదు. ఇది కోఆపరేటివ్ క్యారెక్టర్, మధ్యతరగతి, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళ యొక్క ప్రయోజనాల కోసమే పోవాలి. మూడవది డెమోక్రటిక్ కంట్రోలు, అట్లానే ఇతర కోఆపరేటివ్స్ హెల్ప్ చేయటం, ఇలాంటి సామాజిక బాధ్యతలు నెరవేర్చడం, ఇవన్నీ ఉంటాయి. ఈ సూత్రాలన్నిటిని కూడా అప్లై చేస్తూ ఉంటాం ఎప్పుడు. అందుకని ఈ బ్యాంకు మరింత ఎన్ని సంవత్సరాలు నడుచుతో నాకు తెలియదు, కానీ కోఆపరేటివ్ మెంబర్ సెంట్రిక్గా దీన్ని కనుక నడిపితే మరింత ప్రయోజనకరంగా విస్తరిస్తుంది. ఈ సంవత్సరంలోనే 1-2 సంవత్సరాల్లో బహుశా ఇది ఇట్ మే రీచ్ అబౌట్ 70 బ్రాంచెస్ అని ఒక 2 or 3 yearsలో జరగడానికి అవకాశం ఉంది. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.